This conference will now be recorded. నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. డే 3, 20th October 2020. The Gospel of Love, Narad Sutra, Sutra number 4. Sutra number 4. Yal labdva puman siddho bhavati amrito bhavati tripto bhavati. మళ్ళీ చెప్తాను. యల్ లబ్ధ్వా పుమాన్ సిద్ధో భవతి అమృతో భవతి తృప్తో భవతి. అంటే అది పొందిన తర్వాత భక్తి వల్ల మీనింగ్ చెప్పు, నేను తర్వాత బోధిస్తాను. దాని జస్ట్ ట్రాన్స్లేషన్ కూడా ఉన్నది ఇంగ్లీష్ లో ఎలాగో. ఆన్ అటైనింగ్ దిస్ సుప్రీం లవ్ man becomes perfect, immortal and satisfied. అంటే ఆఫ్టర్ ఈ సుప్రీం లవ్ అంటే ఈ భక్తి పొందిన తర్వాత ఆ వ్యక్తి ఇమ్మోర్టల్ అమృతత్వాన్ని పొందుతాడు. సాటిస్ఫైడ్, తృప్తో భవతి, తృప్తిగా ఉంటాడు. మరొకటి అమృతత్వం, తృప్తి, పర్ఫెక్ట్, ఇమ్మోర్టల్, సాటిస్ఫైడ్. అదే అమృతత్వాన్ని పొందుతాడు, తృప్తిగా తృప్తుడు అవుతాడు. అంటే ఈ అనంతమైనటువంటి భక్తి వలన భక్తుడికి వచ్చిన లక్షణాలు తృప్తో భవతి, తృప్తిగా ఉంటాడు, అమృతత్వాన్ని పొందుతాడు. అది ఒకసారి మళ్ళీ చదువు. తృప్తో భవతి, అమృతత్వో భవతి, సిద్ధో భవతి. సిద్ధుడు అవుతాడు. అంటే ఏంటి? పరిపూర్ణుడైపోతాడు అన్నమాట. The first two words remind us of Lord Krishna's thrilling utterance in Gita. Yam labdva chaparam. గీతలో కృష్ణుడు చెప్పినటువంటి మనకి రిమైండ్ అంటే గుర్తుకి తెస్తున్నాయి అంటూ ఆ శ్లోకం చెప్పినారు. అది యం లబ్ధ్వా చాపరం లబ్ధం మన్యతేనాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. అది ఇక్కడ లేదు కానీ భగవద్గీత పుస్తకంలో ఉంది, అది నాకు తెలిసిందే. అంటే ఏదైతే పొందితే నువ్వు ఒకసారి శ్లోకం ముక్కలు చెప్పు. యం లబ్ధ్వా చాపరం అని ఉంది. యం లబ్ధ్వా చాపరం అంటే అపరం లబ్ధం మన్యతేన అధికం తతః. మన్యతేనాధికం అంటే అపరమైనటువంటి ఏదైతే అధికమైనటువంటిది అటువంటి జ్ఞానం ఆయన యం లబ్ధ్వా అంటే అది పొందిన తర్వాత అది అతను పొందుతాడు. అది యం లబ్ధ్వా చ అపరం జ్ఞానం చాపరం లబ్ధం మన్యతేనాధికం తతః. దానికంటే అధికమైనది ఇంకోటి లేనటువంటిది ఆయన పొందుతాడు. దేనికంటే ఏదైనా ఇంకా అధికం లేదు అటువంటి జ్ఞానాన్ని, అటువంటి స్థితిని పొందుతాడు. అంటే అత్యధికమైనటువంటి స్థితిని పొందుతాడు. యస్మిన్ స్థితోన దుఃఖేన గురుణాపి విచాల్యతే. అది అందులో ఉండడం వల్ల ఆయనకి దుఃఖం లేదు. యస్మిన్ స్థితేన దుఃఖేన, యస్మిన్ స్థితోన దుఃఖేన గురుణాపి విచాల్యతే. అంటే గురుణాపి అంటే చాలా పెద్ద దుఃఖం కూడా కనిపించదు. అది ఏ దుఃఖాన్ని కూడా ఆయన విచారించకుండా ఉండే స్థితికి వచ్చేస్తాడు. అంటే ఆ సంపూర్ణత్వాన్ని పొంది ఆయన ఏ రకమైన దుఃఖానికి ప్రభావితుడు అవడు. ఏది జ్ఞానం పొందితే ఏదైతే ఉత్తమమైందో అది ఆయన పొందుతాడు అని. In the Gita, it is called Dukkhena Gurunapi Yogam. The yoga who prevents
హూ ప్రివెంట్స్ మిజరీ, విచ్ ప్రివెంట్స్ మిజరీ, నాకు కొన్ని చిన్న మిస్టేక్లు ఉన్నాయి. అది మనం చేసేసుకోవచ్చు. ప్రింట్ హియర్ నారదా కాల్స్ ఇట్ భక్తి. దాన్నే భక్తి అని చెప్తున్నాడు. అంటే భక్తి పొందాక ఏదైతే ఉన్నతమైనటిదో అమృతత్వాన్ని పొందుతారు. ఆ సిద్ధుడైపోతాడంటే ఏంటి, కృతార్థుడైపోతాడు అని ఎందుకంటున్నారంటే ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. ఇంకా ఆయన ఎలాంటి స్థితి అంటే అది అన్నిటికంటే ఉత్తమమైన జ్ఞానం కనుక అది పొందుతాడు. అది ఆయనకి ఇంకా దుఃఖం, ఎలాంటి దుఃఖాన్నైనా అధిగమించగలిగే స్థితి వచ్చేస్తుంది. యాజ్ఞవల్క్య డిక్లేర్స్ దట్ ఓన్లీ జ్ఞాన కెన్ మేక్ us immortal. యాజ్ఞవల్కుడు కూడా మైత్రేయికి చెప్తూను మనందరికి కూడా ఏం చెప్పాడు, యాజ్ఞవల్కీయం అని ఆయన రాశాడు. అందులో జ్ఞానం ఒక్కటే, ఓన్లీ జ్ఞాన కెన్ మేక్ us immortal. జ్ఞానం ఒక్కటే మన అమృతత్వానికి తీసుకెళ్తుంది. మరి ఏ రకంగానూ మనం ఇమ్మోర్టల్ అంటే అమృతత్వాన్ని పొందలేం, జ్ఞానం వల్లనే అమృతత్వాన్ని పొందుతామని యాజ్ఞవల్కుడు కూడా రాశాడు. The facility with which these words bhakti, yoga and jnana are interchanged and used in the same sense only confirms Gurudev Sivananda's argument that they are in essence one and the same. ఇక్కడికి చెప్దాం. అంటే భక్తి, జ్ఞానం, యోగం ఈ మూడు ఇంటర్లింక్డ్, ఒకదానితో ఒకటి అంతర్గతమైన సంబంధం ఉంది. భక్తికి, జ్ఞానానికి, యోగానికి కూడా అంతర్గత సంబంధం ఉంది అనే విషయాన్ని శివానంద గారు కూడా ఇలా చెప్తున్నారు అని అది చెప్పారు. అదే, అండ్ దే ఆర్ ఇన్ ఎసెన్స్ వన్ అండ్ ద సేమ్. ఆ మూడు కూడా ఒకటే. ఒక రకంగా చూస్తే భక్తి, జ్ఞానం, ఈ యోగం ఈ మూడు వేరువేరు కాదు అని మనకి లోపలికి దాని మీద ఆలోచిస్తే తెలుస్తుంది. భక్తే జ్ఞానమయ్యింది, జ్ఞానమే యోగమైంది. యోగం అంటే ఇక్కడ ఏమిటి మనం అర్థం చెప్పుకోవాలి? యోగము అంటే జీవాత్మ పరమాత్మ కలిసి అంటే నిరంతర ఆ స్థితిలో ఉండడం. ఇప్పుడు ఎలాగైతే మూడు ఒకటే అనడానికి ఏంటంటే భక్తి వల్ల జ్ఞానం ఉద్భవిస్తుంది, జ్ఞానం వల్ల భక్తి ఉద్భవిస్తుంది. అది చెప్పారు కదా, జ్ఞానం ఎక్కువగా ఎవరైతే జ్ఞానం తప్పనిసరిగా భగవతత్వాన్ని అంటే ఇంటెన్సివ్ గా వాళ్ళు భక్తితో ఉంటారు భగవంతుడి పట్ల. భగవంతుడు అంటే ఏంటి, అక్కడ మనకున్న కాన్సెప్ట్ కాకుండా ఆ చిదాత్మ స్వరూపము అయినటువంటి ఆ తత్వాన్ని మీద అనంతమైన భక్తి. ఎందుకంటే ఎంత సుప్రీం కదా, ఆ సుప్రీం వల్లనే సమస్తము జరుగుతున్నప్పుడు ఆ సుప్రీం అనే దాన్ని వాళ్ళు భక్తితో ఉంటారు. అందుకని భక్తి జ్ఞానికి భక్తి సహజం. భక్తి పరాకాష్ఠకు వచ్చేసరికల్లా జ్ఞానం వస్తుంది. ఈ భక్తి జ్ఞానం అనేది ఎప్పుడైతే ఉన్నాదో మనకి సహజంగానే ఆ జీవాత్మ అంటే మనం వేరుగా ఉండకుండా అమృతత్వం పొందుతున్నాం అంటే ఏంటి, పరమాత్మ స్థితిని పొందుతున్నాం అనమాట. అది యోగం. ఈ మూడు కూడా డిఫరెంట్ కాదనమాట. అంటే ఒక దాంట్లోంచి ఒకటి ఎప్పుడైతే భక్తి పరాకాష్ఠలో ఉంటారో వాళ్ళకి జ్ఞానము, ధ్యానము, యోగము రెండు ఉంటాయి. అంటే ఈ మూడు విడదీయలేని. ఒక దాంట్లో జ్ఞానికి కూడా యోగ అనే వల్లే ఆయన అమృతత్వాన్ని పొందుతున్నాడు. అలాగే భక్తుడు కూడా, యోగి కూడా భక్తి అన్నది ఉంటూనే ఉంటుంది. ఆయనకి జ్ఞానం వల్లనే, యోగి ఎంత యోగి అయినా ఆయన జ్ఞానం వల్లనే పొందుతాడు ఆ అమృతత్వాన్ని. అందుకని ఈ మూడు కూడా ఒకదానితో ఒకటి సంబంధం కలిగే ఉన్నాయి. మనం బాగా ఆలోచిస్తే వేరువేరుగా డివైడ్ చేస్తాం సౌలభ్యం కోసం, కానీ ఇవేవి వేరుగా లేవు. బట్ వాట్ ఈజ్ ఆఫ్ స్పెషల్ సిగ్నిఫికెన్స్? ఎవరు లక్ష్మి, ఇక్కడ వాళ్ళు ఇంటర్లింక్డ్ కాదు, అది ఇంటర్చేంజ్డ్. ఐఎమ్ సారీ, ఇంటర్చేంజ్ అనే రాసింది, కానీ ఒక్కటే కదా మీనింగ్. అది ఇంటర్చేంజ్ కూడా ఇంటర్లింక్ కూడా ఉంది. అంటే భక్తి జ్ఞానంగా, జ్ఞానం యోగంగా, అంటే ఇవన్నీ కూడా ఒకదానితో ఒక సంబంధం కలిగి ఉన్నాయి. వినోబా భావే గీతా ప్రవచనాల్లో భక్తికి, జ్ఞానానికి, కర్మకి మూడిటికి తేడా లేదని చెప్తారు. అంటే భక్తిలో జ్ఞానం ఉంది, జ్ఞానం అంటే భక్తి యోగం, కర్మయోగం, జ్ఞానయోగం, ఈ మూడింటికి అసలు భక్తి జ్ఞాన కర్మలకి అసలు తేడా లేదని బోధపరుస్తారు. అలాగనే మనం దాన్ని బాగా ఆలోచిస్తే ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి సంబంధం కలిగే ఉన్నాయి.
ఏది భిన్నంగా ఒక్కటిగా ఉండదు. భక్తిలో జ్ఞానము యోగము ఉన్నాయి, జ్ఞానంలో భక్తి యోగము ఉన్నాయి, యోగంలో భక్తి జ్ఞానం కూడా ఉన్నాయి. ఆచరణాత్మకంగా చూస్తే ఇవన్నీ ఇంటర్లింకే, కలిసే ఉన్నాయి. చదివిదా నెక్స్ట్ పారాగ్రాఫ్. చదువు. But what is of special significance here is that Narada equates bhakti with God himself. అది నారదుడు భక్తిని భగవత్ స్వరూపంగా చెప్పాడు. అంటే భక్తి కలిగి ఉండడమే భక్తుడు భగవత్ స్వరూపుడు అన్నట్టుగా, అంటే అందుకనే భక్తుడికి నమస్కరించమని అని అంటున్నారు కదా అండి. ఆ విధంగా భక్తిని భగవత్ స్వరూపంగా వర్ణించాడు ఆయన. అంటే లవ్ ఆఫ్ గాడ్ ఈస్ గాడ్ అని, లవ్ ఈస్ గాడ్. It is not as though man cultivates bhakti, realizes God, and that God or God realization liberates him and makes him immortal. అంటే కల్టివేట్ చేసుకుని, అంటే మనం దాన్ని కల్టివేట్ అంటే ఏంటి, ఎంతో కృషితో సంపాదించేది కాదు భక్తి. అప్పుడు తను అలాగ కృషితో భక్తిని సంపాదించి తర్వాత జ్ఞానాన్ని పొంది తాను ఆ భగవంతుడి వల్ల లిబరేట్ అయిపోవడం అది కాదు అని చెప్తున్నారు. The attainment of bhakti is itself, the attainment of bhakti itself is the liberator. The attainment of bhakti itself is the liberator according to Narada. అది భక్తి రావడమే, భక్తి కలిగి ఉండడంలోనే అది ముక్తికి దారితీస్తుంది అని నారదుల వారు చెప్తున్నారు. అంటే ఇక్కడ భక్తి అనగానే మన నారదులు చెప్పిన విధంగానే తీసుకుంటే అటువంటి భక్తి ఎప్పుడు ముక్తికి దారితీస్తుంది. Bhakti itself is the goal. భక్తే అక్కడ మనకి పరమార్థం. అంటే ఇక్కడ భక్తిలో ఏమంటున్నారు, సా తస్మిన్ పరమ ప్రేమ రూప అని మొదలెట్టారు. అంటే అది పరమ ప్రేమ అయి ఉంది, ఆ అనంతమైనటువంటి యూనివర్సల్ లవ్ భక్తి. సో ఆఫ్టర్ అటైనింగ్ లిబరేషన్ ఏదైతే పొందుతున్నారో అదే ఆ పరమ ప్రేమ స్థితి భక్తి అయి ఉంది కనుక భక్తి ఇట్ సెల్ఫ్ ఈజ్ లిబరేషన్ అంటున్నారు. అంటే అలాంటి అనంతమైన తీవ్రమైనటువంటి ఆ భక్తే ముక్తి అని, దానికి ముక్తికి తేడా లేదు. Hence it was defined as amritam. అందుకే భక్తిని అమృతం అని అన్నారు. భక్తి కలిగి ఉండడానే అమృతం. అంటే అమృతం అంటే మృత్యువు లేనిది అని. It is further confirmed in this sutra. ఈ సూత్రంలో మరొక్కసారి దాన్ని కన్ఫర్మ్ చేశారంటే దృఢంగా చెప్తున్నారన్నమాట. నెక్స్ట్ పారాగ్రాఫ్ అంటే ఒక్కొక్క దాన్ని వాళ్ళు అతను ఎక్స్ప్లెయిన్ చేశారు. సిద్ధో అమృతో, సిద్ధో భవతి కొటేషన్ లో సిద్ధో భవతి అంటే దట్ విచ్ ఇస్ అటైన్డ్ బై సాధన ఈజ్ సిద్ధి. అది మనం ఇంతకు ముందంతా త్రిపుర రహస్యంలో సిద్ధుడవుతాడు, కృతార్థుడవుతాడు అని పదాలు విన్నాం. అంటే ఏంటి, ఎప్పుడైతే ముక్తి పొంది సాధనతోటి ఆ వ్యక్తి సిద్ధుడవుతాడు అని, అందుకని సాధనతో సిద్ధులవడం అనేది మనం వింటున్నాం. ఇట్ ఈస్ పర్ఫెక్షన్, నాట్ జస్ట్ సైకిక్ పవర్. ఈ సిద్ధి అన్నది కేవలం మానసిక శక్తులేం కాదు, ఇది ఏంటంటే పరిపూర్ణత్వాన్నే సిద్ధి అంటున్నారు. కానీ అది సైకిక్ పవర్స్ కావు, అంటే మనస్సు యొక్క శక్తులు ఏం కావు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనస్సు శక్తులు అంటే మనకు కొన్ని చెప్పారు కదా, ఈ అష్ట సిద్ధులు లాంటి ఆ సిద్ధులు కావాలి. ఇట్ ఈస్ ట్రూ దట్ ఈవెన్ అ భక్త డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ హిస్ ఉపాసన గెట్స్ సిద్ధీస్ అనాస్క్డ్. అది అంటే భక్తుడు కూడా తన ఉపాసన అంటే ఆ భక్తి సమయంలో భక్తిగా ఉన్నప్పుడు ఆయనకు కూడా చాలా సిద్ధులు వస్తాయి. అంటే ఈ అష్ట సిద్ధుల్లో అవి మంత్ర జప బెస్టోస్ సిద్ధీస్ ఆన్ హిమ్. మంత్ర జపం వల్ల కూడా సిద్ధి వస్తూ ఉంటుంది. బట్
he considers them obstacles and does not consciously make any use of them. ఆయన ఏంటనుకుంటాడంటే ఇలా వచ్చిన సిద్ధులన్నీ నాకు ఆటంకాలు అనుకుని వాటిని ఏమీ వినియోగించుకోడు. ఈ సిద్ధుల్ని భక్తుడు ఏమి వినియోగించుకోడు అనమాట. ఈ సిద్ధులన్నీ నాకు ఆటంకాలు భగవతత్వంతో అంటే ఆ భక్తికి అని ఆయన వాటిని పట్టించుకోడు. Moreover, he is a man of prayer who has the well-being of all at heart. ఆయన అందరి క్షేమాన్ని కోరేవాడు కూడా. అంటే నిజమైన భక్తుడు అంటే సర్వే జనాః సుఖినో భవంతు, అందరూ కూడా బాగుండాలని కోరుతూ ఉంటాడు. He does not interfere with the course of events nor with the working of the Lord's will. అది దైవేచ్ఛకి వ్యతిరేకంగా ఆయన పని చేయదు. అంటే దైవ ప్రణాళిక అన్నది ఒకటి ఉంది. దైవ ప్రణాళిక ఏంటి? అందరూ కూడా లిబరేట్ అవ్వడం, అందరి యొక్క కళ్యాణం. అందుకని ఆయన దైవేచ్ఛకి భిన్నంగా, దైవ ప్రణాళికకు భిన్నంగా ప్రయత్నించడు. అంటే ఇప్పుడు ఈ సిద్ధులు అవి ఉన్నప్పుడు ఒక్కొక్కప్పుడు మనం మనకి తోచినట్టుగా పరిస్థితులు మార్చడానికి ట్రై చేయడం అనేది వస్తుంది కదా, అది భక్తుడిలో లేదు అని. భక్తుడు సిద్ధుల్ని పట్టించుకోడు, తన గొప్ప కోసం ప్రయత్నం అందరూ కూడా సిద్ధుల్ని పట్టిస్తూ ఉంటారు, నేను ఇంత గొప్పవాడిని అని. అంటే మనం కూడా సామాన్య జనులు 90 మంది ఎలా అంటారంటే 100కి సిద్ధులు గాని ఉంటే వాళ్లే గొప్ప జ్ఞానులని అనుకుంటూ ఉంటారు. అందుకని చాలా మంది సిద్ధులు ప్రకటిస్తూ ఉంటారు. అలాగా వాళ్ళు గ్రండైజ్ అంటే గొప్పవాళ్ళు అవడానికి. అయితే నిజమైనటువంటి భక్తుడు ఆ సిద్ధుల్ని ఆటంకాలుగా అని పక్కన పెట్టేస్తాడు, వాటిని పట్టించుకోవడం. ఎందుకంటే తాను కాదు కదా, అక్కడ భక్తి ముఖ్యం, ఆయన ధ్యానిస్తున్నటువంటి అది ముఖ్యం కనుక అతను పట్టించుకోడు. అంటే నేను అనుకుంటే అంటే అతను గాని సిద్ధులు ఏమైనా ప్రయోగించినట్టే లార్డ్స్ విల్ కు అగైన్స్ట్ గా వెళ్ళడం అవుతుందనా? అది కాదు. అక్కడ లార్డ్స్ విల్ ఏంటంటే లోక కళ్యాణం, అందరు శ్రేయస్సే లార్డ్స్ విల్. అంటే భగవంతుడి యొక్క ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా లార్డ్స్ యొక్క ప్రణాళికలో ఏం చెప్తారు, ప్రతి ఒక్కరు కూడా ఇవాళ పరిణామం చెంది ఉన్నత స్థాయికి రావాలి, ప్రతి ఒక్కరికి కళ్యాణం అంటే శుభం జరగాలి, అది లార్డ్స్ విల్. ఈ సిద్ధుల వల్ల వాళ్ళు అంటే లార్డ్స్ విల్కి వ్యతిరేకంగా చేసినా లేకపోయినా వాళ్ళు మేము ఇంత అని చూపెట్టుకోవడానికే కదా ఇవన్నీ చేసేవి, సిద్ధులు ప్రకటిస్తారు. అటువంటిది భక్తుడికి ఉండదు. ఎప్పుడు అందరి మంచి కోరుకుంటాడంటే ఏంటి, లార్డ్స్ విల్ అన్నమాట. సర్వే జనాః సుఖినో భవంతు అన్నది లార్డ్స్ విల్. Therefore, Siddhi in this sutra refers only to spiritual perfection. అది అంటే ఇక్కడ సిద్ధి అని అంటే ఆ సిద్ధులు కావు, కేవలంగా ఆధ్యాత్మికమైనటువంటి పరిపూర్ణతనే సిద్ధిగా చెప్తున్నారు. The bhakta has detached himself from the imperfect body and finite mind. అది భక్తుడు జ్ఞానిలాగే తనని తాను ఇంపర్ఫెక్ట్ అంటే అసంపూర్ణమైనటువంటి శరీరం నుంచి, మనస్సు నుంచి తాను విడిపోయి ఉంటాడు. అంటే తాను ఏ రకమైన సంగము కలిగి ఉండడు. He has given up the ego, which is the root of all imperfection. అన్ని రకాలైనటువంటి అసంపూర్ణతలు, మనుషులు అసంపూర్ణంగా ఉండడానికి కారణం కేవలంగా అహంకారమే. ఆ అహంకారాన్ని కూడా ఆయన వదిలేస్తాడు. Through self-surrender, he has established unity with the Lord. ఆయన సర్వ సమర్పణతో తనని తాను సమర్పించుకుని ఆయన వేరుగా కాకుండా పరమాత్ముడితో, ఆ భగవంతుడితో ఏకత్వానుభూతికి వచ్చేస్తాడు. అంటే తాను వేరుగా ఉన్నానని కాకుండా ఆ సర్వ శరణాగతిలో తాను పరమాత్ముడు ఒక్కటే అనే ఏకత్వాన్ని ఫీల్ అవుతాడు. That is highest devotion. అదే ఉన్నతమైనటువంటి భక్తి. He is no more. The Lord is all in all. ఆయన తానుగా ఇంక లేడు, కేవలం ఆ పరమాత్ముడే ఉన్నాడన్న భావంతో ఉంటాడు.
తాను వేరుగా లేను అని తాను సర్వశరణాగతి అయిపోయి ఒక్క పరమాత్ముడే ఉన్నాడన్న భావనలోనే జీవిస్తాడు. The Lord is perfect, so the bhakta has attained perfection. లార్డ్ ఈజ్ ప్రాఫిట్ అంటే భగవంతుడే ఆయనకి అంతర్గతంగా అన్ని జ్ఞానం ఇలా ఉన్న విషయాలన్నీ ఆయన బోధిస్తూ ఉంటాడనమాట. అందుకని భక్తుడు కూడా పూర్తిగా పరిపూర్ణుడైపోతాడు. అంటే ఏ భగవంతుడిని అయితే ఆరాధిస్తున్నాడో ఆయన ఈయనకి జ్ఞానం అంతటినీ లోపల నుంచి రివీల్ చేయిస్తూ ఉంటాడు, చెప్తూ ఉంటాడు. అందువల్ల భక్తుడు జ్ఞాని అయిపోతాడు. ఇంకో పారాగ్రాఫ్ సిద్ధి మీద. సిద్ధి రిమైండ్స్ us of Lord Krishna's beautiful utterance in the Gita. Lord Krishna ఎంతో చక్కగా గీతలో సిద్ధి కోసం కృష్ణుడు చెప్పాడు గీతలో. Lord Krishna has been extolled in the Bhagavad Gita and the Mahabharata, as well as by various great saints in their compositions like the Narayaniyam, Krishna Leela Tarangani, as an incarnation of God, statesman, musician, dancer, etc. అది అంటే ఈ భక్తుడి యొక్క విషయాన్ని కృష్ణుడు గీతలో చెప్పడమే కాదు, ఈ సిద్ధి విషయంలో అది నారాయణీయంలోని కృష్ణ లీలామృతం అనే దాంట్లోని అలాగనే ఇంకా చాలా చోట్ల ఇది చెప్పబడింది. అంటే ఈ భక్తుడి యొక్క స్థితి. అయితే ఇంకోటి లాస్ట్ లో చదువు ఇప్పుడు. Like the Narayaniyam, Krishna Leela Tarangani, as an incarnation of God, statesman, musician, dancer, etc. స్టేట్స్మెన్ గాను, మ్యూజిషియన్ గాను, డాన్సర్ గాను భగవంతుడు ఇన్ని రూపాలు దాల్చినట్టు. In the Gita, he reveals himself as a supreme artist. భగవద్గీతలో ఆయన ఏంటంటే పూర్తిగా అంటే ఎక్కడ ఏ కళ ఉన్నా అదే తనే అని చెప్పాడు కదా. అందుకని సుప్రీం ఆర్టిస్ట్ కళా స్థితిలో ఉన్నవాడు ఆ భగవంతుడు, తనే అన్నిటికీ మూలం అని చెప్పాడు. అందువల్ల తాను సుప్రీం ఆర్టిస్ట్ గా భగవద్గీతలో మనకు చూపించారు. అందులో ఒక చిన్న కొటేషన్ ఉన్నది. లుక్ ఎట్ ద పిక్చర్ హీ హాస్ పెయింటెడ్ ఫర్ us అనే సంస్కృతం తాలూకా కొటేషను. స్వకర్మణ తమభ్యార్చ్య సిద్ధిం విందతి మానవః. అంటే తన స్వకర్మణ వల్లనే తమస్సుని అంతటిని పోగొట్టుకుని, అంటే తమ తర్వాత అక్కడ ఒకసారి చదువు. అది TAMABHYA తమభ్యర్చ్య అర్చ్య అంటే అర్చించడం వల్లనే, అంటే తన స్వకర్మణ వల్లనే ఆయన స్వకర్మణ తమభ్యార్చ్య సిద్ధిం విందతి మానవః. మానవుడు తన స్వకర్మణ వల్లనే సిద్ధిని పొందుతున్నాడు అని ఇక్కడ ముఖ్యమైన విషయం. అదే ట్రాన్స్లేషన్ కూడా ఉన్నది. దట్ మ్యాన్ హూ వర్షిప్స్ హిమ్ విత్ హిస్ యాక్షన్స్ అటైన్స్ టు పర్ఫెక్షన్. అంటే భక్తి వల్ల ఎలాగా అంటే ఆ పరమాత్మని అర్చించడం డిఫరెంట్ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్చిస్తారు. ఆ డిఫరెంట్ యాక్షన్స్ వల్లనే భగవంతుడిని అర్చించడం వలన సిద్ధిని పొందుతున్నాడు భక్తుడు. At once the picture appears to your mind's eye. At once the picture appears అంటే అతను ఏదో పిక్చర్ పెయింట్ భగవంతుడు. At once the picture appears to your mind's eye అని రాసింది. తర్వాత there is a true devotee of the Lord. వెంటనే వాళ్ళకి ఆ దైవం యొక్క ఆకృతి మనసులో ఉంటుందన్నమాట. పిక్చర్ ఆఫ్ ద లార్డ్. ఒక దాని తర్వాత ఆపు, మళ్ళీ అది కాన్సెప్ట్ ని బోధపరచాలి కదా. He perceives the Lord in all beings. ఆయన
ఆ భగవంతుణ్ణి, ఆ పరమాత్ముణ్ణి అన్ని జీవులలోని చూస్తాడనమాట. అంటే కృష్ణుడే సర్వస్వంగా ఉన్న వాళ్ళకి అన్ని జీవులలో, నేను చూశారు కదా ఆవిడ ఆ ప్రేమించినటువంటి వ్యక్తి అన్ని జీవులలో కనిపించింది. అలాగా ఇక్కడ భగవంతుడే సమస్తంగా చూస్తున్న ఆయనకి అన్ని జీవులలో ఆ భగవంతుడే కనిపిస్తూ ఉంటాడు. ఇక్కడ అహం కనిపిస్తూ ఉంటాడు అంటే ఇక్కడ మనం ఎలా తీసుకోవాలంటే, ఎలా అయితే మనం ఇదంతా చైతన్య మాత్రంగా జ్ఞాన దృష్టికి కనిపిస్తుందో అలాగే ఆయనకి అందరూ కూడా భగవత్ స్వరూపులుగానే కనిపిస్తారు అని. అహం ఆత్మ గుడాకేశ సర్వభూతస్య స్థితిస్థా అంటే స్థితిస్థాహై ఉంటుంది. అన్ని జీవులలో స్థితి అంటే ఉన్నాను. స్థితా అహం స్థితా అన్ని జీవులలో నేను ఆత్మస్థితినై ఉన్నాను. గుహాకేశ అంటే అర్జునుడిని సంబోధిస్తున్నాడు. Him he worships. With what flowers? ఆయన With హిమ్ హీ వర్షిప్స్, అతనినే ఆయన అంటే పూజిస్తున్నాడు. విత్ వాట్ ఫ్లవర్స్, ఏ రకమైన పువ్వులతో? with every one of his daily actions as the flowers. అక్కడ ఫ్లవర్స్ ఏంటంటే తను చేసే ప్రతిరోజు చేసే ప్రతి పని కూడా పుష్పాలుగానే సమర్పిస్తున్నాడు. అంటే ప్రతి పనిని పరమాత్ముడికి అర్పించేస్తున్నాడు. అందుకని ప్రతి పని పుష్పం అనుకోండి. ఏ రకమైన అంటే ఆయన సృష్టించినటువంటి ఆ పువ్వులతో కాకుండా తాను చేసిన ప్రతి పనిని ఆయనకి అర్పించేసి అవే పుష్పాలుగా భావిస్తాడు. Thus he attains siddhi or perfection. ఆ విధంగా ఆయన ఆ సిద్ధిని, పరిపూర్ణత్వాన్ని పొందుతున్నాడు. What doubt is there that he will quickly get cosmic consciousness if he keeps up this attitude throughout the day and night? రాత్రి పగలు కూడా తాను చేస్తున్న ప్రతి పనిని పరమాత్ముడికి అర్పిస్తున్నప్పుడు ఆ వ్యక్తికి ఇంకేమైనా మనకి సందేహం ఉందా? అతనేమో పర్ఫెక్షన్ పరిపూర్ణత్వాన్ని పొందడు అని మనకి ఏ సందేహం లేదు. This therefore is the yoga that Gurudev Sivananda extols as practical Vedanta or dynamic yoga. అంటే గురుదేవుడు అయినటువంటి శివానంద గారు అంటే రిషికేశ్ శివానంద గారు, ఇది ప్రాక్టికల్ యోగాగా ఇలాంటి దాన్నే చెప్పారు. అంటే ప్రతినిత్యము చేస్తున్న ప్రతి పనిని పరమాత్ముడికి అర్పించేయడమే అది ప్రాక్టికల్ యోగాగా చెప్పారు. Only this will lead us to consummate perfection. ఇలాగ చేయడం వల్ల మనము పర్ఫెక్షన్ ని పొందుతాం తప్పకుండా. ఇందులో ఇంగ్లీష్ దే చదువుతాను. యో వై భూమ తత్ సుఖం నా అల్పే సుఖం అస్తి అని రాసుంది. తర్వాత ద ఇన్ఫినిట్ అలోన్ ఇస్ బ్లిస్ విచ్ ఈస్ అబ్సెంట్ ఇన్ ఫైనైట్ ఆబ్జెక్ట్స్. అంటే కేవలంగా ఆ పూర్ణ చైతన్యంలోనే మనకు సుఖం ఉంటుంది, కానీ ఈ అసంపూర్ణమైనటువంటి అదే ఆబ్జెక్ట్స్ లో ఉన్నది అని మనం భ్రమిస్తున్నాం కదా, విషయ వాసనలో ఏ సుఖము లేదు అని చెప్పడం. లిమిటెడ్ అంటే ఈ అపరిమితమైనటువంటి వీటన్నిటిలో సుఖము లేదు అని, కేవలంగా ఆ అనంతత్వమే సుఖమైనది, పూర్ణ చైతన్యంలోనే సుఖం ఉంటుంది అని చెప్తున్నారు. అది డిక్లేర్ ది ఉపనిషత్స్ కింద లైన్ లో రాసింది. ఈ విషయాన్ని ఉపనిషత్తులు కూడా చెప్పాయి. And this is one of the most favorite mantras of Gurudev Sivananda. శివానంద గారు కూడా చెప్పిన ముఖ్యమైన మంత్రాల్లో ఇదొకటి. అంటే కేవలంగా అనంతత్వంలో తప్ప ఇంకెక్కడా సుఖం లేదు, ప్రాపంచిక విషయాల్లో ఎక్కడా సుఖం లేదు అనేదాన్ని ఆయన మంత్రాల్లో కూడా చెప్పారు. Bhuma is perfection. What is Bhuma?
నేను చెప్పాను కదా, భూమా అన్న ఒక పదం ఆ అనంతత్వాన్ని దాని యొక్క విశేషణం చెప్పడానికి సంస్కృతంలో భూమా అంటే ఆత్మ స్థితిని అలా వాడతారు. అయితే ఈ భూమా అంటే ఆ సంపూర్ణత్వమే భూమా. అసలు భూమా అంటే ఏమిటి అని మళ్ళీ అడుగుతున్నారు. దానికి ఒక సంస్కృతం ఉంది, తర్వాత ఇంగ్లీష్ది కూడా. యత్ర న అన్యత్ పశ్యతి న అన్యత్ శృణోతి, వేర్ వన్ సీస్ నథింగ్ ఎల్స్ హియర్స్ నథింగ్ ఉంది. అంటే ఏది చూడడానికి లేదు, అన్యత్ అంటే మరి ఏమీ కనబడదు, ఆ పరిపూర్ణత్వం తప్ప. నా అన్యత్ శృణ్వతి అంటే ఏమీ వినబడదు, ఏమీ కనబడదు. అంటే ఏంటంటే ఆ పూర్ణ చైతన్యమే తప్ప మరి ఏమీ కనబడదు అన్నమాట. అది ఆ స్థితి భూమా అంటే. ఆ భూమా స్థితి అంటే కేవలంగా ఆ చైతన్యంతో ఏకాకృతి చెందిన స్థితి. In other words, where one sees everything as the self. లక్ష్మి, భూమా అంటే తురియము అన్నది రెండు ఒకటేనా? అది డిఫరెంటా? ఆత్మస్థిత భూమా అంటే ఆత్మస్థితి, ఆత్మస్థితి యొక్క వైభవం అన్నమాట భూమా అన్న పదంలో చెప్తారు. అది చాలా అసలు దానికి ఎంతో హైయెస్ట్ మీనింగ్ తో అంత ఏమంటారు గ్లోరియస్ థింగ్ అన్నమాట ఆ భూమా అన్నది. అంటే ఎందుకు అవ్వదు? మొత్తం అంతా మూలమైనటువంటి సృష్టి అంతటికీ మూలమైన చైతన్యం ఒకే దాంట్లోంచి ఎన్నో యూనివర్సెస్ ఉద్భవిస్తూ తిరిగి అందులో లయం అయిపోతున్నా ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చెందకుండా ఉన్నటువంటి, ఎక్కడ ఏదైనా అదే కారణంగా ఉన్నటువంటి అటువంటి ఆ భూమా అంటే ఆత్మస్థితి యొక్క గొప్పతనం అసలు మనం మాటల్లో చెప్పలేకపోతున్నాం. అంటే అది ఎంత గొప్పదో అన్నమాట. అంత గొప్పది కనుకే ఇన్ని జగత్తులకి మూలమై ఉండి, అది ఎన్ని వేల జగత్తులు కోట్లు అంటే నక్షత్రం అంటేనే అంత పెద్దది. అలాంటి నక్షత్రాలతో కూడిన ఎన్నో అందులోంచి ఉద్భవిస్తూ ఉంటాయి, లయం అయిపోతూ ఉంటాయి. అంటే దాని యొక్క ఏమంటారు వైభవం మనం ఏం చెప్పగలం? అది చాలా ఉన్నతమైనది అనమాట. అందుకే సంస్కృతంలో ఈ భూమా అన్న పదం వాడతారు దాని వైభవానికి. అంటే ఆ భూమా స్థితి ఉన్నప్పుడు ఏకత్వ స్థితి అన్నమాట. తానే ఆ స్థితి గొప్పదనం ఏమని చెప్తాం అంటే ఆ చైతన్యం ఎంత పవర్ఫుల్ కదా, ఆమ్నిపోటెంట్, ఆమ్నిషియంట్, ఆమ్ని ప్రెసెంట్ అంటారు. అంతటా ఉంది, అనంత శక్తి సామర్థ్యాలు కలిగి ఉంది. అది ఎక్కడ పడితే అంటే సర్వవ్యాపకంగా ఉంది. In other words, where one sees everything as the self, S capital ikkada, self. Where in other words, ఇంకోలా చెప్పాలంటే ఒక వ్యక్తి కేవలంగా అంతటా ఆత్మనే చూడగలుగుతున్న స్థితి అన్నమాట. తన ఆత్మే సర్వస్వంగా అన్నది. ఆత్మే ఇప్పుడు తన చైతన్య స్వరూపుడు అయిపోయాడు గనక అదే అంతటా చూస్తూ ఉంటారు స్థితిని మనం భూమా అని కూడా చెప్పొచ్చు. Such a state can be attained only by one who sees and serves the Lord in all. అన్నిటిలోని ఆ పరమాత్ముడినే చూసిన అంటే భగవంతుడినే చూసిన వ్యక్తి అలాంటి స్థితిని పొందుతాడు అని మనం చెప్పగలం. ఇంకా నెక్స్ట్ పార్ట్ అమృతో భవతి మీద చెప్తున్నారు. అమృతో భవతి కొటేషన్ లో, since the nature of bhakti is itself amritam, wide previous sutra VIDE wide అంటే via through అని కామొస్తుంది. previous sutra, the natural result of getting established in it is the attainment of immortality. అంటే ముందు చెప్పినట్టుగా ఆ అనంతత్వం అంటే అమృతత్వాన్ని పొందుతాడు. అంటే ఆ భక్తితో ముందు కూడా అది చెప్పారు కదా అని చెప్తూ ఇమ్మోర్టాలిటీని పొందుతాడు, అంటే అమృతత్వాన్ని పొందుతాడు. We have Lord Krishna's own grandest assurance in the Gita. అది కృష్ణుడు భగవద్గీతలో చాలా అద్భుతంగా దాన్ని మనకి అష్యూరెన్స్ అంటే భరోసా ఇచ్చాడు అన్నమాట. నమే భక్త ప్రణశ్యతి, నమే భక్త ప్రణశ్యతి, మై డివోటీ డస్ నాట్. ఒకసారి ప్రణశ్యతి అంటే నాశనం అవడం, నా భక్తుడు ఎప్పుడు కూడా వినాశనం చెందదు అని
కృష్ణుడు గీతలో అష్యూరెన్స్ ఇచ్చాడు. అంటే అదే ఎప్పుడు కూడా భక్తుడికి హాని ఉండదు, ఆయన వినాశనం అన్నది చెందడు. అందుకే మన వాళ్ళు నమ్మి చెడిపోయిన వాళ్ళు ఎవరు లేరంటారు. అనంతమైన భక్తితో ఉన్న వాళ్ళు అతను అర్చించిన వాళ్ళు ఎప్పుడు కూడా ప్రణశ్యతి, వినాశనం చెందరు. అదే అది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అదే, మై డివోటీ డస్ నాట్ పెరిష్, not only does he H capital grant us this immortality, but he also assures us that అని ఒక సంస్కృతం శ్లోకం ఉంది, అనన్యాశ్చింతన్యో మాం ఏ జనా పర్యుపాసతే తేషం తేషాం అదేది ఈ సైన్లు లేవు కదా, తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అది అంటే దీంట్లో ఏంటంటే ఇంక ఏమి అనన్యాస్ చింతయోంతమో అంటే ఇంక ఏ రకమైనటువంటి భావన లేకుండా కేవలంగా నన్ను శరణాగతి పొందినటువంటి వాళ్ళని తప్పకుండా వాళ్ళని నేను బాగా వాళ్ళు అనన్యాస్ చింతయంతోమాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. యోగక్షేమాలన్నీ కూడా నేనే చూసుకుంటాను. నన్ను ఎవరైతే టోటల్ సరెండర్ తో ఏ జనాహ ఏ ప్రజలైతే నేనే సర్వస్వంగా మిగతా అన్ని వదిలేసి అనన్యా చింతయంతోమో అంటే మిగతా రకమైనటువంటి విచారాలు ఏమీ లేక అంటే ప్రాపంచిక విషయాలు ఏమీ లేకుండా నువ్వే సర్వస్వం అన్నటువంటి వ్యక్తికి అటువంటి జనులని వాళ్ళ యోగక్షేమాలన్నీ నేనే చూసుకుంటానని భరోసా ఇచ్చాడు అనమాట కృష్ణుడు. దాని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్, ఐ అటెండ్ టు ద వెల్ఫేర్ ఆఫ్ ఆల్ మై డివోటీస్ హూ కాన్స్టెంట్లీ థింక్ ఆఫ్ మీ. నన్నే శరణి వచ్చినటువంటి వాళ్ళని నేను తప్పకుండా వాళ్ళ యోగక్షేమాలు చూసుకుంటాను అని గీతలో కృష్ణుడు మనందరికీ భరోసా ఇచ్చాడు అని అది గుర్తు చేస్తున్నారు. We have numerous instances in the lives of bhaktas where the Lord has taken on the devotees' duties upon himself. ఇది మనం ఎన్నో రకాలైనటువంటి ఇలాంటి ఉదాహరణలు చూస్తున్నాం. ఎక్కడ ఈ భక్తుల కోసం భగవంతుడే స్వయంగా వచ్చి వాళ్ళని రక్షించినట్టు. నాకు ఒక విషయం ఈ మధ్య విన్నది, తాడేపల్లి రాఘవాచార్యులు గారు అని అమ్మవారి భక్తులు, ఆయన పొద్దున్నే అనుష్ఠానం చేసుకున్నప్పుడు ఎవరు ఆయన ఒక్కడే ఉండేవారు, గెస్ట్ వచ్చారట ఆ టైంలో, అంటే ఆయన ఒక్కరే ఉన్నప్పుడు వస్తే ఒక చిన్న అమ్మాయి వచ్చి ఆయన సాధనలో ఉన్నారు, ఫలానా టైంకి రండి అని చెప్పింది. అయితే వీళ్ళు వచ్చిన ఒకళ్ళిద్దరు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత ఆ టైం అయ్యాక వస్తారు. వచ్చాక మీ అమ్మాయి చాలా బాగుందండి అని మీ అమ్మాయి చెప్పింది, మీరు ఈ టైంకి ఫ్రీ అవుతారని అంటే, మా అమ్మాయా ఇప్పుడు ఎవరు లేరే ఇక్కడ అంటారు. లేదండి చాలా అందంగా ఉన్న ఒక అమ్మాయి వచ్చి చెప్పింది అని. అప్పుడు ఆయన గ్రహిస్తాడనమాట, ఏ అమ్మవారిని పూజిస్తున్నాడో ఆ అమ్మవారే ఆ రూపంలో వచ్చి ఆయనని డిస్టర్బ్ చేయకుండా ఆ గెస్టులకు చెప్పిందని. ఇలాంటివి చాలా ఉదంతాలు ఉన్నాయి. సతీ సక్కుబాయి జీవితంలో ఉంది, మీరాబాయి జీవితంలో, ప్రహ్లాదుడి జీవితంలో. ప్రహ్లాదుడికి ఎక్కడ పడితే అక్కడే ఆ పరమాత్ముడే వచ్చి అతన్ని రక్షిస్తూ ఉంటాడు. ఇది భక్తుడిని శరణాగతి వేడిన భక్తుడికి ఎప్పుడు కూడా భగవంతుడి నుంచి రక్షణ ఉంటూనే ఉంటుంది. ఆయన రూపంలోనే రావచ్చు. తర్వాత మనం నాయనార్ల జీవిత చరిత్రలు చదివినా అందులోని తర్వాత ఎవరు ఆయన మర్చిపోయాను, అతనికి కేవలంగా సాక్షాత్తు పరమాత్మే వచ్చి భక్తి పరవశంలో నువ్వు పాడంటాడు, ఎవడో బ్రాహ్మణ రూపంలో. ఆయన పాడుతూ ఉంటే అదంతా రాసేస్తాడనమాట. ఆ విధంగా కూడా భగవంతుడు ఎన్నో రకాలుగా ఆ రూపంలో వచ్చి వాళ్ళకి సహాయం చేసిన అకేషన్లు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పారు, చిన్న కథ లాంటిది. వెన్ a North Indian saint who was working as a schoolmaster was absent from his post of duty. అంటే నార్త్ ఇండియన్ అంటే ఉత్తర హిందూ దేశంలో ఉన్న ఒక మహాత్ముడు, అంటే సెయింట్ అంటే ఆయన కూడా మహాత్ముడు, ఋషి లాంటి వాడు. ఆయన టీచర్ గా పనిచేస్తూ ఉంటే
ఒక రోజు ఆయన కొన్నాళ్ళు ఆయన తన డ్యూటీలోంచి ఆబ్సెంట్ అయిపోయాడు, అంటే వెళ్ళలేకపోయాడు. As he was engaged in bhajan and kirtan, అంటే నువ్వు the Lord భజనలోని went, ఒకసారి భజనలోని కీర్తనలోని పరవశం అయిపోయాడు అనమాట. అప్పుడు అందుకని ఆయన మర్చిపోయాడు స్కూల్కి వెళ్ళడం. the Lord went to the school in the disguise of the devotee and did his work. ఆయన రూపంలో ఆ భగవంతుడే ఆ స్కూల్కి వెళ్ళి తన కార్యక్రమాలన్నీ చేసాడు, తను చేయాల్సిన పని చేసాడు. When the devotee was shown his signature in the register, he was deeply moved. అయితే మన్నాడు ఆయన వెళ్ళి ఆ రిజిస్టర్ లో తన సైన్ చూసేసరికల్లా ఆయనకి లోపల చాలా అంటే మూవ్ అయిపోయాడంటే ఎంతోగా కదిలించేసింది. అంటే ఆయన అనుగ్రహం ఎంత అనుగ్రహమా అని. And he renounced the world that very instant. ఆ రోజు నుంచి ఆయన పూర్తిగా ఈ అంటే ప్రపంచాన్ని త్యాగం అంటే వదిలేసి, ఇక ప్రాపంచిక కర్మలన్నీ వదిలేసి కేవలంగా భక్తి తత్వంలోనే ఉండిపోయాడు. Such stories are current everywhere in this country. మన దేశంలో ఇలాంటి కథలు ఎన్నో ఇప్పటికీ కూడా ఉన్నాయి, ఎన్నో చోట్ల జరుగుతున్నాయని. ఈ తాడేపల్లి రాఘవ శాస్త్రి గారు, రాఘవాచారు, అతని పేరేంటి, రాఘవరావు గారు, ఆయన ఈ కొంచెం మందిలోనే చనిపోయారు. ఈ చాలా మంది మన జనరేషన్ వాళ్ళు కూడా ఆయన శరీరాన్ని, చనిపోయినటువంటి శరీరాన్ని దగ్ధం చేసినప్పుడు ఆ శరీరంలోంచి అమ్మవారు బయటకు వెళ్ళడం చూశారు. అంటే అది పేపర్లలో కూడా వచ్చింది. అందుకని ఈ కాలంలో కూడా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి అని చెప్తున్నారు. And are too numerous to mention here. అవి చాలా ఉన్నాయి కనుక అన్ని చెప్పలేము ఇక్కడ. Suffice it to say that the moment we take one step towards him, he runs forward to greet us. మనం ఒక్క అడుగు ముందుకు వేస్తే ఆయన పరిగెట్టి మన దగ్గరికి వచ్చేస్తాడట. అటువంటి కరుణామయుడు ఆ భగవంతుడు. May we deserve his grace. మనం ఆయన యొక్క గ్రేస్ అంటే దయని, ఆయన అనుగ్రహాన్ని పొందాలి. ఇదైంది. నెక్స్ట్ తృప్తో భవతి మీద పారాగ్రాఫ్. తృప్తో భవతి. భక్తి ఫిల్స్ ది హార్ట్ విత్ బ్లిస్ అండ్ పీస్. భక్తి హృదయాన్ని ఆనందంతో, పరమానందంతో, శాంతితోటి నింపిస్తుంది. భక్తుడు, నిజమైనటువంటి భక్తుడు ఎప్పుడు ఆనందంతో, శాంతితోటే ఉంటాడు. He who has tasted the bliss of bhakti does not long for anything else. ఎవడైతే భక్తి యొక్క రుచి చూస్తాడో ఆయన జీవితంలో ఇంకేది కోరుకోడు. ఆ భక్తిలో ఉన్నటువంటి ఆ రుచిని అనుభవించిన వాళ్ళకి మరి దేని మీద ఆ రుచి ఉండదు. Therefore, there is permanent satisfaction in the bhakta's heart. అందుకని భక్తుడి హృదయంలో శాశ్వతమైనటువంటి తృప్తి ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇంక ఏ విషయ వాసనలోని లేనంత ఆనందాన్ని భక్తి వల్లనే అనుభవిస్తూ ఉంటాడు. Desires do not arise in it at all. ఆయన అటువంటి ఆనందంలో ఆయన ఏ రకమైన కోరికలు ఉద్భవించవు. On the contrary, they find their fulfillment in it. అది వాళ్ళు అందులోనే తృప్తిగా, అంటే వాళ్ళ యొక్క పరమార్థం అంటే ఏమిటంటారు, ఏదైతే అటైన్ చేయాలి, ఎవరు భక్తిలోనే వాళ్ళు సంపూర్ణత్వాన్ని అంటే సార్థకతని పొందుతూ ఉంటారు. ఎవరు మాట్లాడారా ఇప్పుడు? ఎవరు? సరేలేండి. Once again, Lord Krishna's divine art paints a beautiful and inspiring picture for us. కృష్ణుడు మనకి చాలా మంచి దృశ్యాన్ని, పిక్చర్ని ఇచ్చాడు. అది సంస్కృతంలో, అది సంస్కృతాన్ని ఇంగ్లీష్ లో రాస్తే నాకు చదవడం చాలా కష్టం. ట్రై చేస్తాను.
అలా ఎలా చేసినా చదువు, నేను దాన్ని బట్టి కొంత అర్థం చేసుకుంటాను. ఆప్యాయమానం అచల ప్రతిష్టం సముద్రం అపహ ప్రవిశంతి యద్వత్ ప్రవిశంతి యద్వత్ అంతేనా? ఇంకా ఉంది మరలైన తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వేశ శాంతిం ఆప్నోతి నకామ కామి. అది ఇప్పుడు మొదటి నుంచి చదువు. దాని మీనింగ్ లేదా, నేను చెప్పనా? ఉన్నది, నువ్వు చెప్తే నువ్వు చెప్పండి. ఉన్నదంటే చెప్పి చదివేది. దేర్ ఈస్ ది హ్యూజ్ ఓషన్. ద ఓషన్ అంటే ఇది మీనింగ్ గా వ్యాఖ్య తెలియడం లేదు. దేర్ ఈస్ ది హ్యూజ్ there is the huge ocean, the ocean of the bliss of bhakti. అంటే భక్తి అనే సాగరం. It is all peace. Countless rivers flow into it. The rivers are the desires. అంటే అందులోకి అనంతమైనటువంటి కోరికలు అనేటటువంటి నదులు ప్రవహించినా సరే అది ఏమి ప్రభావితం చెందదు. ఎలాగైతే సముద్రంలోకి ఎన్నో నదులు ప్రవహించినా అది ప్రభావితం చెందటం లేదు, అంటే అది ఎక్సీడ్ అవ్వదు, దాని హద్దులు దాటట్లేదు. అలాగే ఎన్ని కోరికలు అన్నవి భక్తుడికి ఉన్నా ఆయన ఏమి చలించకుండా ఉంటాడు, సముద్రం లాగా. అంటే నిర్వికారంగా ఉంటాడు, కేవలం ఆనంద స్థితిలో. Countless rivers and they enter the ocean and disappear, and the ocean is not disturbed thereby. అది అప్పుడు సముద్రం ఏమీ కూడా డిస్టర్బ్ అవ్వట్లేదు. ఎన్నో నదులు కలిసిన సముద్రం ఉప్పొంగిపోదు, అలాగనే ఉంటుంది. అలాగే భక్తుడు భక్తి అనే సాగరంలో ఉంటాడు గనక ఆయనకి కోరికలనే ఎన్ని నదుల తనలోకి వచ్చినా కూడా ఏమీ విచలితుడు కాడు. The evil element that disturbs the heart of an ordinary worldly man, that is desire, has no power to disturb the heart of a devotee. మామూలు వ్యక్తులను అయితే ఈ విషయ వాసనలు, ఈ కోరికలు ఎంతో వాళ్ళని డిస్టర్బ్ చేస్తాయి. కానీ ఒక భక్తుడిని అవి ఏమీ కూడా వాటి భక్తుడి మీద ఏ ప్రభావాన్ని చూపలేవు ఈ ప్రాపంచిక కోరికలు. He has already realized the bliss in his own heart. ఎందుకంటే ఆ పరమానందాన్ని ఆయన హృదయంలోనే పొందుతున్నాడు. అందుకని బాహ్య విషయాల్లో ఏది పొందాలన్న దాన్ని అధిగమించేసాడు. అంటే సామాన్య మానవులు ఏదో సుఖానుభూతి, ఆనందానుభూతి కోసమే వీటన్నిటి వెనకాల పరిగెడుతున్నారు. అన్నిటికీ మూలమైనటువంటి అనంతమైన అన్ని కోట్ల రెట్లున్న ఆనందాన్ని భక్తుడు తన హృదయంలోనే పొందుతున్నాడు కనుక ఆయన విషయ వాసనలు ఏమీ ప్రభావితం చేయలేవు, కోరికలు ఏమీ ప్రభావితం చేయలేవు. Desires do not arise in it, but they get dissolved in it. అది అంటే అసలు అందులోంచి ఈ ఉత్పన్నమే కావు ఈ కోరికలు. ఒకవేళ ఉత్పన్నమైన అందులోని విలీనం అయిపోతూ ఉంటాయి, ఆనంద స్థితిలో విలీనం అయిపోతూ ఉంటాయి. Hence, in the language of the Upanishads, the devotee is aptakama, aptakama, apta, aptakama, kamah అని ఒక వర్డ్ రాసింది. డివోటీ ఈజ్ అప్తకామ అంటే ఏమిటి? అంటే అది కోరికలేమి లేనివాడు, తీరిపోయినవాడు. డివోటీ అన్నవాడు పూర్తిగా ఏ రకమైన కోరికలతోని ఉండడు. అయిపోయింది సూత్రం, 4th సూత్ర అయిపోయింది, ఇక 5th సూత్ర స్టార్ట్. ఇది మనకి బాగానే అర్థమైంది కదా. తృప్తో భవతి, అమృతో భవతి, సిద్ధో భవతి అని మొట్టమొదటి. అదే ముందు సిద్ధో భవతి, తృప్తో భవతి, అమృతో అంటే ఆయనకి అమృతత్వాన్ని పొందుతున్నాడు, సిద్ధుడైపోయాడు, తృప్తుడైపోయాడు అన్న దాన్ని అంతా వివరించారు. ఈ చిన్న సూత్రం ఇంతకే. భక్తి వల్ల సిద్ధులు అవుతారు, తృప్తులు అవుతారు, పూర్తి సంతుష్ట స్థితి వచ్చేస్తుంది, అమృతత్వాన్ని పొందుతారు.
చాప్టర్ 1 సూత్ర 5 యత్ ప్రాప్య న కించిత్ వాంఛతి నా శోచతి నా ద్వేష్టి నా. అలా చదువు. నాకు ఇంచిత్ వాంఛతి నా శోచతి అలా చదువు. యత్ ప్రాప్య న కించిత్ వాంఛతి న శోచతి న శోచతి న ద్వేష్టి న రమతే నోత్సాహి భవతి. అంటే అదే నా ఉత్సాహి భవతి అంటే ఏదైతే పొందేక ఆయన నా కించిత్, అది మొదటిది ఏంటి, వాంఛతి, ఏది కోరకుండా ఉంటాడు. నా కించిత్ వాంఛతి నా ద్వేష్టి అంటే దేన్ని, నా శోచతి ఏ విషయం మీద ఆయన ఆలోచించడు, తర్వాత దేన్ని ద్వేషించడు. నోత్సాహి భవతి అంటే ఆయనకి ఎందులోని ఆసక్తి ఉండదు, కేవలంగా తనకున్నటువంటి ఆ పరమాత్మ భక్తిలో తప్ప. నా ఉత్సాహి భవతి ఎందులోని ఆయనకు ఉత్సాహం ఉండదు. అంటే ఇక్కడ శోచతి అంటే గ్రీవింగ్ అని రాశారు. ఆఫ్టర్ అటైనింగ్ దిస్ సుప్రీం లవ్ హి డస్ నాట్. శోచతి అన్న దానికి మామూలుగా ఆలోచించడు అంటే ఇంకా ఆయన దేనికోసం బాధపడేటట్టు ఉండదు అని మనం నేను ఇచ్చుకోవచ్చు. అంటే వర్రీ అవ్వడం అనా, చింతించడం అనా? దేనికోసం కూడా ఆయన చింతించడు. అందుకని మన పరిభాష ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎలా అయినా మనం పరిభాష ఇవ్వచ్చు. అది ట్రాన్స్లేషన్ ఉంది ఆ కొటేషన్ కి, సూత్రంకి. ఆఫ్టర్ అటైనింగ్ దిస్ సుప్రీం లవ్ హీ డస్ నాట్ డిజైర్ ఎనీథింగ్, డస్ నాట్ గ్రీవ్, డస్ నాట్ హేట్, ఆయనకి ద్వేషము ఉండదు, దుఃఖము ఉండదు. తర్వాత ఆయన ఏది నా ఉత్సాహి అంటే దేంట్లోని కూడా ఆయన ఆసక్తిని చూపించడు. అనాసక్తి స్థితి అంటాడు కృష్ణుడు, ఆ స్థితి వచ్చేస్తుంది ఆయనకి. డస్ నాట్ ఇండల్జ్ ఇన్ సెన్షువల్ ప్లెజర్స్ అండ్ డస్ నాట్ ఫీల్ ఎనీ అర్జ్ టు అక్వైర్ ఎనీథింగ్. ఏది పొందాలని కూడా ఆయనకేం ఉండదు. నా ఉత్సాహికి మనం ఎలాగైనా దాన్ని చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైనా కోరికల్లో ఉత్సాహం ఉండదు, ఏది పొందాలని ఉండదు, అసలు విషయ వస్తువులలో ఆయనకు ఆసక్తే ఉండదు. ఇన్ ది లాస్ట్ సూత్ర అంటే ప్రీవియస్ సూత్ర అయి ఉంటుంది. We were told that we shall become perfect by obtaining bhakti. భక్తిని పొందాక సిద్ధో భవతి అన్నారు కదా, అంటే పర్ఫెక్షన్ వచ్చేస్తుంది. సిద్ధో అంటే పర్ఫెక్ట్ అవుతారు అని. Now we are told that after attaining bhakti we shall not desire anything else, etc. ఈ సూత్రంలో ఏం చెప్పారు, భక్తి వచ్చాక మనం ఏమీ కూడా కోరికలే ఉండవు అని చెప్పారు. Labdhva implies getting, not necessarily by self effort. Prapta is attaining by self effort. లబ్ధ్వా ప్రాప్య రెండు ఒకటి అసలు. అంటే లబ్ధ్వా అంటే పొందడం, ఏ రకమైనటువంటి ప్రయత్నం చేయకుండా పొందడాన్ని లబ్ధ్వా అంటున్నారు. సహజంగా సెల్ఫ్ ఎఫర్ట్ తో వచ్చిందాన్ని ప్రాప్య అని అంటున్నారని ఇక్కడ చెప్తున్నారు. ఓకే, అంటే ఈ లబ్ధ్వా అన్న వర్డ్ ఎక్కడో మనం ఎం లబ్ధ్వా అని ఇందాక ఎల్ లబ్ధ్వా ఏదో చూసాం కదా ఫస్ట్, దానికి దీనికి గమనించు. ఇక్కడ యత్ ప్రాప్య అని రాసు ఈ సూత్రం, అది చెప్తున్నారు. లబ్ధ్వా ఇంప్లైస్ గెటింగ్, నాట్ నెసెసరీలీ బై సెల్ఫ్ ఎఫర్ట్. అంటే ప్రయత్నం చేసి కృషి చేత వచ్చిన దాన్ని ప్రాప్తం అంటాము. కృషి లేకుండానే వస్తే దాన్ని లబ్ధం అంటాం. లబ్ధ్వా అంటే పొందడం, అలా పొందడాన్ని కృషి లేకుండా పొందడాన్ని లబ్ధ్వా అన్న పదంలో వాడేరు అని చెప్తున్నారు. లబ్ధ్వా ఎక్కడైనా వాడొచ్చులే. The first connotes grace, the second self effort. మొదటిదేమో కృప,
కారుణ్యం వల్ల, భగవంతుడి యొక్క కృప వల్ల వస్తే, రెండోదేమో ప్రయత్నం వల్ల వస్తుంది అని చెప్తున్నారు. The implication is that both are necessary for a bhakta. భక్తుడికి రెండు అవసరమే, భగవంతుడి కృపతోటి రావాలి, తన ప్రయత్నంతో కూడా రావాల్సినవి ఉంటాయి. No amount of self effort without the descent of grace will be of any avail for the ultimate void, that is the abyss of primordial ignorance, can be crossed only with his grace. అంటే మనకి ముందు నుంచి వచ్చినటువంటి ఈ అజ్ఞానాన్ని ఎంత ప్రయత్నించినా కూడా కేవలంగా ఆయన కృపతోటే అది పోవాలి. అంటే కొంతమంది పోయినా సరే, నో అమౌంట్ ఆఫ్, మళ్ళీ చదువు, నో అమౌంట్ ఆఫ్, no amount of self effort without the descent of grace. నో అమౌంట్ ఆఫ్ సెల్ఫ్ ఎఫర్ట్ అంటే ఎంత మనం పురుష ప్రయత్నం చేసినా ఆ పరమాత్ముడి యొక్క అనుగ్రహం కానీ లేకపోతే ఈ అజ్ఞానం అన్న దాన్ని మనం పోగొట్టుకోలేము అని చెప్తున్నారు. అదే will be of any avail for the ultimate void అంటే దాని గురించి అది చిన్న మధ్య హైఫనేటెడ్ దీంట్లో ఉంది. The abyss of primordial ignorance can be crossed only with his grace, capital H capital G. హిజ్ గ్రేస్ అంటే ఆ పరమాత్ముడి యొక్క కృపతోటే ఇది అవుతుంది తప్ప మనం ఎంత ప్రయత్నించినా సరే పూర్తిగా అజ్ఞానం తొలగిపోదు. He who idles away his time believing that grace will descend on him and give him liberation does not deserve it and will not get it. Both are necessary. తన సమయాన్ని కేవలంగా బద్ధకంగా పుట్టుకుంటున్న టైం వేస్ట్ చేస్తూ గడిపేసి పరమాత్ముడి కృప నా మీద ఉంటుంది, ఆయన కృపతో నేను ముక్తి పొందుతాను అనుకున్నవాడు అలా పొందలేడు. సెల్ఫ్ ఎఫర్ట్ ఉండాలి, ఆయన కృప ఉండాలి అని చెప్తున్నారు. సెల్ఫ్ ఎఫర్ట్ అంటే పురుష ప్రయత్నం ఏమీ లేకపోతే అటువంటి వాడు కృతార్థుడు అవ్వలేడు. కేవలంగా రెండు అవసరమే, భగవత్ కృప పురుష ప్రయత్నం రెండింటి వల్ల జరుగుతుంది అని చెప్తున్నారు. ఇంకా ఒక్కొక్కటి నా కించిత్ వాంఛతి ఆ కొటేషన్ చెప్తున్నారు. నా కించిత్ వాంఛతి, అగైన్ అండ్ అగైన్ దిస్ పాయింట్ ఇస్ స్ట్రెస్డ్. We are constantly reminded. మీద నా కించిత్ వాంఛతి అన్నదే పదే పదే చెప్తున్నారు. ఎందుకంటే భగవంతుడు భక్తి ఉన్నవాడికి ఏ రకమైన కోరిక కూడా ఉండదు అనే విషయాన్ని మనకి పదే పదే చెప్తున్నారు. అంటే అక్కడ కోరికలన్నీ ఉండవు భక్తి వల్ల. We are constantly reminded అని ఒక సంస్కృత కొటేషన్, ఆసాహి పరమం దుఃఖం నిరాశ పరమం సుఖం. అంటే ఆశ ఉన్నవాడికి ఎప్పుడూ కూడా అనంతమైన దుఃఖంలో పడుతూ ఉంటాడు, ఏ రకమైన ఆశ లేనివాడు పరమ సుఖంలో ఉంటాడు. అంటే ఇక్కడ ఆశ అంటే ఏదో వాంఛించడం, కోరడం అలాంటివి. అతను ఎప్పుడు దుఃఖంలోనే ఉంటాడు, అదేది లేనివాడు పరమ శాంతిని, సుఖాన్ని పొందుతాడు. Desire itself is the greatest misery. And desirelessness itself is the greatest happiness. కోపం అంటే కోరిక లేకపోవడమే చాలా ఆనందం, కోరికే అన్ని దుఃఖాలకి మూలం. When the devotee is asked by the Lord himself what he wants, the answer is often astounding. Says Kulasekhara. కులశేఖర అని అతను తాలూకా ఆన్సర్ రాశారు. అంటే డివోటీ అంటే భక్తుడిని నీకేం కావాలి అని భగవంతుడు వచ్చి అడిగినప్పుడు ఆయన చెప్పిన ఆన్సర్ చాలా ఆశ్చర్యజనకంగా ఉంటుంది. అంటూ కులశేఖరుడు అన్నవాడు ఇలా చెప్పాడని చెప్తున్నారు. అది 4 లైన్ల శ్లోకం ఉంది, సంస్కృతం ఇంగ్లీష్ స్క్రిప్ట్ లో రాసింది. అది చదివిదా, దాని ట్రాన్స్లేషన్ చదివిదా? చదివి ఒకసారి. అది సరిగ్గా దానిలో అవేమి లేవు కదా గీతలు అలా. పర్వాలేదు,
నువ్వు కొంచెం నస్తా అంటే రఫ్గా ఒకసారి విను సుశీల, నువ్వు కొంచెం రఫ్గా చదువుతుంటే నాకు అర్థం అవుతుంది. అందుకని నువ్వు ఎక్కడ దీర్ఘం పెట్టలేదో అవన్నీ నాకు తెలుస్తున్నాయి. నస్తాధర్మ నా వసునిచయే వసునిచయే నైవ కామోపభోగే. ఫస్ట్ లైన్ నస్తాధర్మ న వసునిచయే నైవ కామోపభోగే యత్ యత్ భవ్యం భవతు భగవాన్ పూర్వకర్మ నురూపం పూర్వకర్మనురూపం కర్మానురూపం అయి ఉంటుంది. పూర్వకర్మానురూపం అయి. అలాగే మొదటి కూడా దీర్ఘం ఉంది. ఏంటది మొదటి ఏంటి చదువు? నాస్తావా? అది నాస్తావా? నా ప్లస్ అస్తి అన్నమాట. నస్తాధర్మ నాస్తే అది మళ్ళీ ఇంకా 2 లైన్లు. ఏతత్ ప్రార్థ్యం మమ బహుమతం జన్మ జన్మాంతరపి త్వపాదాంబోరుహ యుగళ నిశ్చల భక్తిరస్తు. అంటే ఈ 4వ దానికి ఏంటంటే నీ 2 పాదాలని శరణం అంటే వేడిన వాళ్ళకి అని చెప్తున్నారు మొదటి నుంచి. నేను చదివి నేను ఒక్క పదం చెప్పే కదా అక్కడ ఉన్నాయి కదా. ఐ వాంట్ అంటే ఆన్సర్ ఇంగ్లీష్. ఐ వాంట్ నథింగ్, లెట్ మీ గెట్ వాట్ ఎవర్ ఈస్ ఆర్డైన్డ్ బై మై పాస్ట్ కర్మ, బట్ దిస్ ఐ fervently pray for, my Lord. May I ever be blessed with devotion to thy lotus feet. అంటే నాకు ఇంకేమీ అక్కర్లేదు, కానీ నీ యొక్క చరణ పాదయుగలాన్ని నిరంతరంగా శరణ వేడే భక్తి ఉంటే నాకు చాలా అడుగుతాడు అనమాట భక్తుడు. నీకేం కావాలి అంటే ఇది మనకి చెప్పాడు కదా పోతను కూడాను, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంత అపార భూతదయ్యను నాకు దయచేయము కదే అని. అంటే అది కోరుతున్నాడు. భాగవతంలో ఏం కావాలి అంటే అది ఎంత గొప్పగా ఉందంటే అది నీ పాద కమల సేవయు, నీ పాద కమలాలని సేవించడం, నీ భక్తులతోటి నెయ్యం అంటే స్నేహం, నితాంత అపార భూతదయ అపారమైనటువంటి కారుణ్యం, అది నాకు కావాల్సింది అని అడుగుతాడు అన్నమాట. భక్తుడికి ఆ స్థితి వచ్చేస్తుంది జ్ఞానం వల్ల. అలాగే ఇక్కడ నీ కమలాలని నేను సేవించేటటువంటిదే తప్ప నాకు ఏమీ అక్కర్లేదు అంటాడు భక్తుడు. అని ఎన్ని రకాలైన కోరికలున్నా ఏమీ నాకు అవసరం లేదు, నీ పాద కమలాల మీద అనంతమైన భక్తిని మాత్రం నాకు ప్రసాదించు అని అడిగాడు. The devotee has realized that everything else is impermanent and that సమస్తము కూడా అశాశ్వతమైనవే, ఏది శాశ్వతం కాదు. ఇప్పుడు భక్తుడికి భక్తి యొక్క పరవశంలో చాలా సులువుగా తెలిసిపోతుంది అనమాట. అంటే జ్ఞానికి విచారణ కంటే భక్తుడికి ఫాస్ట్ గా తెలిసిపోతుంది ఇక నీ వేస్ట్. ఎందుకంటే అక్కడ అనుభూతి పొందుతున్నాడు ఆత్మానంద. ఆ భక్తి యొక్క అనుభూతి వల్ల ఆయనకి మిగతా సుఖాలు ఏవి ఆనందాన్ని ఇవ్వవు. అందుకని అతను వాటన్నిటిని వదిలేస్తాడు అనమాట. The devotee has realized that everything else is impermanent, that nothing else can give permanent satisfaction to him. Therefore, that condition in life. సింపుల్గా కొంచెం ఆపు. ఆయన ఏమిటి తెలిసిపోతుంది? శాశ్వతమైనది ఏమీ లేదు ఈ ప్రపంచంలో, సమస్తము అశాశ్వతమైందే అని భక్తుడికి ఒక అనుభూతి వచ్చేస్తుంది అనమాట. అంటే ఏది కూడా శాశ్వతమైనది కాదు, ఏ సుఖము శాశ్వత సుఖాన్ని ఇవ్వట్లేదు అనేది ఆయనకి తెలిసిపోతుంది. To him, therefore,
that condition in life is pleasant and blissful, in which he is able to think constantly of the Lord. అది ఆయనకి ఏది బాగుంది అంటే కాన్స్టెంట్ గా అంటే పూర్తిగా అంటే ఏ రకమైనటువంటి అడ్డు ఆపు లేకుండా ఆ భగవంతుడినే చింతించడంలో ఉన్నంత ఆనందం ఇంకా ఆయనకి ఎందులోనే లేదనమాట. ఆ భక్తే పరాకాష్ఠ అయి ఉంటుంది అనమాట. అంటే అల్టిమేట్ గోల్ ఈజ్ భక్తి అన్నట్టు అయిపోతుంది. అంటే ఆయన మీన్స్ ఈజ్ ద గోల్ అయిపోతుంది. అంటే మార్గమే గోల్ అయిపోతుంది. భక్తిలోనే సమస్త తృప్తిని పొందుతాడు ఆయన. అందుకని ఆయనకి ఇంకా ఏమీ నేను పొందవలసింది లేదు, ఏది కూడా అశాశ్వత సుఖాలని తెలిసిపోతుంది. దీంట్లోనే పారాగ్రాఫ్ కుంతి తాలూకా ఉదాహరణ ఉన్నది దీంట్లో. కుంతి, the mother of the Pandavas, knew nothing but unhappiness from birth. కుంతీదేవికి చిన్నప్పటి నుంచి కష్టాలే, అంతే తప్ప ఆవిడకి ఏ సుఖము తెలియదు. This enabled her to think constantly of the Lord. ఆవిడకి ఈ కష్టాల వల్ల భగవంతుడిని కాన్స్టెంట్ గా అంటే అలాగా అంటే అడ్డు లేకుండా ఏ రకంగా ఏ క్షణం కూడా ఆపకుండా నిరంతరాయంగా భగవంతుడిని ప్రార్థించే అవకాశం వచ్చింది. దీనివల్ల తనకున్న కష్టాల వల్ల. Misery is a boon from God. అది బాధ అన్నది భగవంతుడి నుంచి వచ్చే ఒక వరమే. బాధలేవి కూడా మనకి అనుకుంటాం కానీ జాగ్రత్తగా చూస్తే అవి భగవంతుడు మనకి ఇచ్చిన వరాలు. అందుకే షేక్స్పియర్ కూడా ఏమంటాడంటే, స్వీట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ అడ్వర్సిటీ, కష్టకాలాన్ని సద్వినియోగం చేసుకుంటే మధురంగా ఉంటుందని చెప్పారు. అందుకనే ఈ బాధలు అనేవి కూడా ఒక వరాలే, వాటిలో మనం ఎన్నో నేర్చుకుంటాం. Misery is a boon from God, for it enables us to think of him. అది ఆ కష్టాల్లోనే మనం ఎక్కువగా భగవంతుడిని స్మరిస్తూ ఉంటాం. After the Mahabharata war, Krishna asks if she wants anything from him. కుంతీదేవిని కృష్ణుడు మహాభారత యుద్ధం అయిపోయాక అడుగుతాడు, నీకు నా నుంచి ఏమైనా కావాలా అని. అంటే నీకేమైనా కావాలంటే వరం కోరుకో అన్నట్టుగా. Her prayer staggers our imagination. Give me more and more suffering. ఒకసారి ఆవిడ కోరిక మనని చాలా ఆశ్చర్యపరుస్తుంది అనమాట. Give me more and more suffering, O Krishna, so that I may never forget you. నాకు ఎక్కువగాను బాధలే అయ్యి, అందువల్ల నేను ఎప్పుడు నిన్ను మర్చిపోను. The one thing, అది పారాగ్రాఫ్ అయిపోయింది. నెక్స్ట్ వ్యాఖ్య. The one thing that నేను కూడా ఒక విషయం చెప్తాను. నాకు చిన్నప్పటి నుంచి ఆయాసం బాగా ఎక్కువగా ఉండడం వల్ల 7th ఇయర్ నుంచి ఆయాసం, దానివల్ల నేను అంటే ఆస్తమా అని వాళ్ళని అలర్జిక్ బ్రాంకైటిస్ అనేవారు. అయితే ఒకసారి ఒరిస్సాలో నాకు జాబ్ వచ్చినప్పుడు ఒక 89 ఇయర్స్ ఆయన 85 ఆయన వచ్చారు. మీరు మిమ్మల్ని మీ వల్ల మాకెన్నో బాధలు పోతున్నాయి, మీకెందుకు మీ బాధను తొలగించుకోవట్లేదని హఠం పట్టు కూర్చున్నారనమాట ఆ ఆన్సర్ చెప్పేవారు. ఇప్పుడు నేను ఇలాగే చెప్పాను, ఏ ఆస్తమా మీరు బాధ అంటున్నారో దానివల్ల నాకు ఎన్నో మంచులు జరుగుతున్నాయి. ఎందుకంటే ఆ బాధ వల్ల భగవంతుడిని హృదయపూర్తిగా అంటే గట్టిగా హృదయంతో ప్రార్థన చేస్తున్నాను. ఆ బాధ వల్ల నా తోటి వాళ్ళకి నా మీద అసూయను ఉండదు. ఆ బాధ వల్ల నాకు ఎన్నో గౌరవాలు లభిస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళాలన్నా నన్ను రిక్షాలోనో ఆటోలోనో కారులోనో ఎక్కడో తీసుకెళ్తారు. ఇన్ని లాభాలు ఉన్న దాన్ని పట్టుకుని నేను ఎందుకు వద్దనాలని అడిగాను. అంటే నిజంగానే బాధలో చాలా హృదయపూర్తిగా భగవంతుడిని ప్రార్థన చేస్తాం అన్నమాట. అది అందుకనే నిజంగా బాధలు తర్వాత ఇంత సఫరింగ్ ప్రపంచంలో ఉంది అని నాకు తెలిసేది ఆ బాధ వచ్చినప్పుడు. ఇన్ని లాభాలున్న బాధని మామూలుగా అయితే శరీరం బాధపడటం లేదా అంటే, ఎవరి శరీరం బాధపడటం లేదు ఈ ప్రపంచంలో, అందరి శరీరాలు బాధపడుతున్నాయి. కొందరు చెప్పుకోలేని బాధపడతారు. ఈ బాధకి ఇంకా ఇంత గౌరవం ఉందని నేను అన్నాను. అలాగా అంటే ఆ బాధలో మాత్రం నిజంగా హృదయపూర్తిగా భగవంతుని ప్రార్థన చేస్తాను. అది అందుకనే కుంతీదేవికి అర్థమైపోయింది జీవిత సార్థకత ఏంటి అంటే భగవంతుడితో కలిసి ఉండడమే ముఖ్యం కనుక నాకు బాధలే కావాలని కోరుకుంది. ఓకే.
the one thing that all worldly men dread, that is misery, is welcomed by the bhakta. భక్తుడికి ఎప్పుడు కూడా బాధే. సామాన్య మానవులు బాధలు వద్దని కోరుకుంటారు, భక్తుడు బాధలనే కోరుకుంటాడు. The wise man welcomes poverty, pain and suffering. జ్ఞాని ఎప్పుడు కూడా అంటే బేదరికాన్ని, బాధని, పెయిన్ అంటే అదే దుఃఖ, అలాంటి సఫరింగ్ అంటే బాధ, అలాగే కోరుకుంటూ ఉంటాడు. There is a subtle secret in this. When a thing is ఒకసారి అక్కడ సటిల్ అంటే సూక్ష్మతరమైన రహస్యం ఉంది ఇందులో, ఇలా కోరుకోవడంలో. When a thing is welcomed, it ceases to be undesirable and painful. ఎప్పుడైనా మనం ఏదైనా కోరుకుంటున్నాం అంటే అది కోరుకున్న తర్వాత అది మనకి పెయిన్ఫుల్ గా ఉండడం మానేస్తుంది, బాధాకరంగా. అలాగే అన్డిజైరబుల్ అంటే మనం ఆల్రెడీ కోరేం కదా, అది అందుకని డిజైరబుల్ అయిపోయింది. అంటే మనం కోరుకున్నదే మనకు వచ్చింది. రెండోది మనకి బాధాకరంగా ఉండదు. మనం కోరుకున్నవన్నీ మనకు సుఖంగానే ఉంటాయి. మనం చేసుకున్న వంటలో ఎన్ని రకాల తప్పులున్నా అది మనకి రుచికరంగానే ఉంటుంది. అలాగే Therefore, the bhakta rejoices in all conditions. ఆయన ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆనందంగానే ఉంటాడు భక్తుడు. ఎన్ని క్లిష్ట సమయాలు వచ్చినా, ఎన్ని దుఃఖమైనటువంటి ఎన్ని బాధలున్నా ఆయన ఆనందంగానే ఉంటూ ఉంటాడు. అంటే ఆనందంగా అనుభవిస్తాడు. ఎందుకంటే ఆయన భక్తి అనే తన్మయత్వంలో ప్రతి కష్టము ఆయన సులువుగా అనుభవించగలుగుతాడు. We are reminded of Kuchela's predicament. కుచేలుడు చిన్న ఇన్స్టెన్స్. మనము ఇప్పుడు కుచేలుడు యొక్క కథని ఇక్కడ చెప్తున్నారు. This incarnate poverty and misery, which had at the same time, who had at the same time a large family to support, was prompted by his wife మొత్తం కథంతో వాక్యంలో ఇచ్చేసాడు. అంటే కుచేలుడు చాలా బీదవాడు, ఆయన చాలా కష్టాల్లో ఉండేవాడు, చాలా బీదరికంలో ఉండేవాడు. ఒకసారి భార్య చెప్తుంది అనమాట, నీకు శ్రీకృష్ణుడు నీకు బాల్య స్నేహితుడు కదా, నువ్వు ఆ కృష్ణుని సమీపించు అని. అంటే ఇంత దారిద్ర్యం నుంచి ఆయన విముక్తి కలిగిస్తాడు అని. ఇదంతా ఒక వాక్యంలో చెప్పేశారు. Was prompted by his wife to seek Krishna's financial help. Krishna was his boyhood friend. First, Kuchela refused the suggestion and then agreed. ఎందుకంటే బాల్య స్నేహితుడు కదా, నేను అలా అడగడం ఏంటి, సాధారణంగా స్నేహితులు నేను అడగాలని ఉండదు. మళ్ళీ భార్య అంత గట్టిగా నొక్కు చెప్తోంది కనుక ఒప్పుకున్నాడు. And then agreed, for he felt that anyhow it offered him an opportunity to have Krishna's darshan. ఏమనుకున్నాడు, పోనీలే ఈ రకంగానే నేను వెళ్ళి కృష్ణుడి యొక్క దర్శనాన్ని పొందుతాను అని. He went to Dwaraka and was entertained in a royal way by the Lord. ఆయన ద్వారకకి వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి కృష్ణుడు ఆయన ఎంతో ప్రేమగా స్వాగతం పలికాడు, తీసుకెళ్ళాడు. The next morning, Kuchela took leave of the Lord and was returning to his cottage. మొన్నాడేమో ఆయన వెనక్కి వచ్చేస్తున్నాడు. అంటే ఆ విషయం అంతా చెప్పలేదు, అదేదో అటుకులు తీసుకెళ్తాడు, తింటాడు. ఆయనేమో వెనక్కి వచ్చేస్తూ ఉంటాడు తనకు ఉన్నటువంటి కాటేజ్, అంటే పర్ణశాల లాంటి ఇంటికి. అలా వెనక్కి వచ్చేసరికల్లా On the way he suddenly remembered, how could even this thought of want enter his mind in his presence, the purpose for which he had been sent to Krishna. అంటే ఆయన కృష్ణుడు ఎదురుగుండా ఉన్నప్పుడు ఆయనకి ఏమీ గుర్తు రాలేదు.
అతను ఎందుకు పంపించబడ్డాడు భార్య చేత, మేమేమో దరిద్రంలో ఉన్నాం, మా దారిద్ర్యాన్ని తొలగించని అడగడానికి. కానీ అది కూడా మర్చిపోయాడు ఆయన. కృష్ణుడు అయినా అటువంటివి కృష్ణుడి సమక్షంలో ఇవన్నీ ఎలా గుర్తుకొస్తాయి? For a moment he thought, true, in his presence I could not think of my poverty and beg for help. ఆయన సమక్షంలో నా యొక్క బేదరికం అసలు నాకు గుర్తే రాలే, నేను దానికోసం ఏం అడగడానికి ఏది జ్ఞాపకం రాలేదని అనుకుంటాడు. But at least he, the indweller of all beings, could have divined my heart and blessed me with a bag of gold. కనీసం ఆయనకి అన్నీ తెలిసిన సర్వాంతర్యామి కదా, నాకు ఒక బ్యాగ్ నిండా బంగారం అయినా ఇచ్చి ఉండవలసింది అనుకుంటాడు. Even this profane thought could not stay in his pure heart for more than a fleeting moment. ఈ ఈ రకమైనటువంటి ఇది కూడా ఆయన ముందు నాకు ఒక సెకండ్ కూడా నాకు జ్ఞాపకం రాలేదు, అంటే ఇతనికి జ్ఞాపకం రాలేదు. No, he said to himself. He did not, అంటే తనే మళ్ళీ ఆలోచించుకుంటున్నట్టున్నాడు, ఎందుకు నేను ఇలా అంటే no, he said to himself, he did not do so only on account of his supreme compassion for me. ఆయనకి నా పట్ల అనంతమైనటువంటి దయ ఉండబట్టి నాకు ఇలా ఏం చేయలేదు ఆయన. He should have felt that if he had given me wealth, I would forget him. ఆయన అనుకుని ఉంటాడు, ఒకవేళ నాకు ధనం ఏమైనా ఇస్తే నేను ఆయన మర్చిపోతానని. Oh, how loving of you, my Lord. You did not want me to forget you. నువ్వు నిన్ను మర్చిపోకుండా నన్ను చేసావు. అంటే ఎక్కువ బేదరికంలో ఉంటే ఎప్పుడు భగవంతుని గుర్తు చేసుకుంటున్నాడు, అందుకని నువ్వు ఎంత దయామయుడివి, నిన్ను మర్చిపోకుండా నన్ను చేసేవని అనుకుంటూ ఉంటాడు. So you have turned me out empty-handed, but with a heart full of love for you. అని నువ్వు ఖాళీ చేతులతో నన్ను పంపించిన నీ పూర్తి హృదయ ప్రేమతో నా హృదయాన్నంతటినీ నీ ప్రేమతో నింపేశావు. That is the nature of devotion. That is the fruit of devotion. అది అంటే నిజమైన భక్తికి అలాంటి స్వభావం ఉంటుంది, అలాంటి ఫలితం ఉంటుంది నిజమైన భక్తికి అని చెప్తున్నారు. ది ఎక్స్ప్లెనేషన్ అంతా నా వాంఛతి అన్న దానికి పూర్తిగా అన్నారు. ఇప్పుడు నా సోచతి, నా సోచతి కొటేషను brings to our mind at once Lord Krishna's admonition with which he commences and concludes his Gitopadesham. నా శోచతి అనే దాంట్లో ఆయన యొక్క అంటే కృష్ణుడు గీతలో ఏం చెప్పాడో అది కూడా చెప్తున్నారు. అందులో ఒక శ్లోకం ఏదో ఉంది కదా, అశోచ్యానన్ను శోచస్త్వం ప్రజ్ఞ, అది కొటేషన్ ఇచ్చారు. ఆ శ్లోకం నాకు వచ్చు కానీ చెప్పమంటే చెప్తాను. అంటే నాకు కంఠస్థం. అశోచ్యానన్వ శోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనశ్చ నాను శోచంతి పండితాః. గతసూన కాదా, గతాసూన? అందులో గతాసూన అనే నా పుస్తకంలో తెలుగులో రాసుంది, గతాసూన అని రాసుంది. అయిపోయిన దాన్ని గతాసూన అంటే గతసూన అంటే వాళ్ళు అయిపోయిన దాన్ని దేన్ని కూడా నాను శోచంతి పండితాః. గతాన్ని అంటే భూతకాలాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా నాను శోచంతి పండితాః, జ్ఞానులు ఎప్పుడు కూడా ఆలోచించరు. మొదట అశోచ్యానన్వ శోచస్త్వం అది రాసుంది. అంటే ఏమీ కూడా వాళ్ళు ఆలోచించరు, దేనికి దుఃఖించరు. అది అంటే దేనికి దుఃఖించరు, గతం అయిపోయిన దాన్ని వాళ్ళు ఎప్పుడు పెట్టుకుని వాటిని గతంలో అయిపోయిన బాధల్ని గుర్తు పెట్టుకోరు. వాళ్ళు అసలు ఏమీ కూడా ఇలాంటి విషయాలను దుఃఖించుతూ ఉండరు. గతసూన గతాసూన నాను శోచంతి పండితాః.
ఓకే. యా ఇది ఇది ఇంగ్లీష్ చదువుతున్నాను. అశోచ్యానన్ శోచస్వం ఆర్ గ్రీవ్ ఫర్ దోస్ థింగ్స్ ఫర్ విచ్ యూ షుడ్ నాట్ గ్రీవ్. అందరూ దేనికైతే దుఃఖాలు పడుతూ ఉంటారో అలాంటి వాటికి నువ్వు దుఃఖపడక్కర్లేదని కృష్ణుడు చెప్తున్నాడు. భక్తుడివైన నువ్వు అటువంటి వాటికి నీకు ఏ దుఃఖము అక్కర్లేదు. ఇతరులు దేనికైతే దుఃఖపడుతున్నారు, అవి పొందలేదు, ఇవి పొందలేదు, వీళ్ళు లేరు, వాళ్ళు లేరు, అలాంటి వాటన్నిటికీ నువ్వు దుఃఖాన్ని పొందక్కర్లే. అండ్ కొటేషన్ అంటే విదిన్ కొటేషన్ లో ఉంది, మోక్షయిష్యామి మా శుచ, మోక్షయిష్యామి మా శుచ అంటే ఐ విల్ లిబరేట్ యూ, డోంట్ వరీ అని రాసు. మోక్షయిష్యామి, నేను నిన్ను అంటే మా శుచ అంటే నేనే నిన్ను లిబరేట్ చేస్తాను, మోక్ష ప్రాప్తిని ఇస్తాను అని. The only prize that is worth having this in this world is devotion to his lotus feet. All else is useless. అందుకే మనకి తెలుగులో కూడాను అంటే నిన్ను భజించే అంటే నిన్ను పూజించే చేతులే చేతులు అలాంటి ఒక పద్యం ఉంది కదా. అలాగా అంటే కేవలం డివోషన్ తప్ప ఇంక ఏది కూడా వర్త్ కాదు, అంటే అంత విలువైంది కాదు. కేవలంగా ఆ భగవంతుడిని అర్చించడమే, ఆయన పట్ల భక్తి కలిగి ఉండడమే గొప్పది అని చెప్తున్నారు. The aspirant has cultivated bhakti. He cares for nothing else. సాధకుడు లేదా భక్తుడికి కేవలంగా భక్తే గాని ఇంకేది కూడా అక్కర్లేదు, దేన్ని ఆయన కేర్ చేయడు. Hence he grieves for nothing, worries over nothing. అందుకే ఆయనకి దేని మీద బాధపడ్డు, దేనికోసం కూడా ఆయన వరి అవడు. అంటే అదే మళ్ళీ అదే అర్థం, ఏ విషయంలోని ఆయనకి ఏ గాభరా గాని బాధ గాని ఉండదు. ఈశావాస్య ఉపనిషద్ క్వశ్చన్స్, దాని కొటేషన్ ఉన్నది. ఈశావాస్య ఉపనిషద్ క్వశ్చన్స్, యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాహుత్ విజానతః తత్ర కో మోహ కః శోక ఏకత్వమనుపశ్యతః. అంటే ఎవడైతే ఒకే ఒక ఆత్మతత్వాన్ని పొంది అంతటా ఏకత్వాన్ని చూస్తున్న అతనికి అసలు దుఃఖం ఏమిటి, శోకం ఏమిటి, ఆయనకి ఏ దుఃఖం ఏ బాధ కూడా ఉండవు. అంటే ఆత్మానుభూతి చెందిన వాడికి దుఃఖమే లేదు, బాధే లేదు, ప్రాపంచికమైనటువంటి కోరిక దుఃఖము ఏమీ ఉండవు. When omnipresence of the self or God is realized, then where is delusion and where is grief or misery? భ్రాంతి లేదు, దుఃఖము లేదు, బాధ లేదు. ఆత్మానుభూతి చెందినటువంటి జ్ఞానికి బాధ గాని భ్రాంతి గాని దుఃఖము గాని ఏమీ లేదు. We grieve for those that are dear to us and are taken away from us. We grieve. మనం దేనికోసం దుఃఖిస్తామంటే మన లేని వాటికి, మన దగ్గర నుంచి పోగొట్టుకున్న వాటికి, పోయిన వాటి కోసం మనం దుఃఖిస్తూ ఉంటాం. అంటే సామాన్య జనులు వాటికే దుఃఖిస్తారు అని. పరాభక్తి అంటే సుప్రీం గాడ్ లవ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ అమృతం, ఇమ్మోర్టాలిటీ. అంటే ఆ పరమాత్ముడి మీద ఉన్నటువంటి ఆ ప్రేమే అసలు అమృతమయమైంది. అదే అంటే మనకి ఆ భక్తిలోనే ఆనందం, ఆ భక్తిలోనే బ్లిస్ అండ్ అమృతత్వం అన్ని ఉన్నాయి. We the devotees are immortal and the Lord is immortal too. మనం భక్తులమైన మనం కూడా అమృతులమై, ఆ పరమాత్ముడు కూడా అమృతుడే, అంటే మృత్యువుని దాటిన వాడి. When we have attained the parabhakti, for what then shall we grieve? మనకు ఆ పరాభక్తి అంటే అనంతమైనటువంటి ఆ పరమాత్మ యందు భక్తి వచ్చినప్పుడు మనం దేనికి దుఃఖపడాలి? అసలైనటువంటి ఆ భక్తి ఆనందదాయకంగా ఉంది, ఇంకా మనం దేనికోసం బాధపడాలి?
ఇంకా అదే అయిపోయింది అది తన నెక్స్ట్ నా ద్వేష్టి అన్నదాన్ని వ్యాఖ్యానం ఇస్తున్నారు. నా ద్వేష్టి డస్ నాట్ హేట్ ఈజ్ ఆబ్వియస్. Patanjali says in his Yoga Sutras that the individual has 5 great afflictions. పతంజలి తన యోగ సూత్రాల్లో ఏం చెప్పాడంటే ప్రతి వ్యక్తికి 5 రకాలైన బాధలు ఉంటాయి. The individual is bound to this samsara by these 5. ఈ 5 వల్ల సంసారానికి బంధితుడై ఉంటాడు, ఈ 5 క్లేశాల వల్ల. They are avidya, asmita, అవిద్య, అస్మిత, raga, dvesha and abhinivesha. ఒక్కొక్కటి చెప్పారు. అవిద్య ఈజ్ ignorance of our real nature. మన యొక్క స్వభావం తెలియకపోవడమే అవిద్య అంటున్నాం. That we are in reality the supreme self. నిజంగా అయితే మనం ఆత్మతత్వాన్ని అయి ఉన్నాం, కానీ నేను శరీరాన్ని అన్న భ్రాంతిలోనే జీవిస్తున్నాను. అందుకని తన యొక్క మూల స్వభావం తనకు తెలియకపోవడమే అవిద్య. From that ignorance springs asmita or individuality. ఆ అజ్ఞానంలోంచే నేను అనే ఒక అంటే అహంకారం మొదలవుతుంది. అస్మిత అంటారు దాన్ని. అంటే ఇది నాది, నేను చేశాను, ఈ వస్తువు నాది, ఈ ఇల్లు నాది, ఇవన్నీ కూడా ఆ భావనలన్నీ అస్మితలోకి వస్తాయి. I am different and distinct from others. నేను ఇతరుల కంటే వేరుగా ఉన్నాను, ఇవన్నీ కూడా అస్మితలోకే వస్తాయి. Then come raga, dvesha, likes and dislikes, love and hatred. రాగద్వేషాలన్నీ మనకు అర్థమైపోయి, బాగా ఇష్టంగా ఉన్నదాన్ని మోహంతో ఉన్నది మనం రాగం అంటాం, ఈ అయిష్టమైన దాన్ని ద్వేషం అంటాం. Abhinivesha is clinging to this individual existence. అంటే ఈ శరీరం ఎక్కువ కాలం బతకాలి, ఇది అంటే ఎక్కువ నేను భ్రాంతిలో ఈ దానికి క్లింగింగ్ అంటే వేలాడడం, అదే పట్టుకుంటున్నాను, శరీరమే నేను అంటూ దానికి సంబంధించినవి అది ఎక్కువగా ఉండాలి, ఆ జీవితం దాని అంటూ ఇలాగ చాలా ఆ శరీరం నేను అన్న భ్రాంతిలోంచి ఉత్పత్తినైనవన్నీ కూడా అభినివేశం. Gurudev has often told us that real samsara is raga dvesha. నిజం చెప్పాలంటే మా గురుదేవులు ఇలా చెప్పారు, సంసారం అంటే రాగద్వేషాలే అని. The world is not made of men, women, buildings and motor cars. Samsara is not ప్రపంచం మనుష్యులతోటే కాదు, ఆడవాళ్ళు మగవాళ్ళు బిల్డింగ్స్ తోటి తయారైబడి లేదు. Samsara is not made of relatives, enemies and other objects of the world. అలాగే బంధువులు శత్రువులతోటే ఈ మిగతా వస్తువులతోటే ఈ సంసారం అంటే ఈ జగత్ అంతా నిర్మించబడి లేదు. Raga dvesha constitute the world samsara. రాగద్వేషాలే ఈ సంసారం అన్న దాన్ని తయారు చేస్తున్నాయి. రాగద్వేషాలు లేని వాడికి ఇవన్నీ ఉన్నా ఏమీ లేదు. When the seeker goes beyond raga dvesha, he has crossed this ocean of samsara. రాగద్వేషాలను ఎవరైతే అధిగమిస్తున్నాడో అటువంటి వ్యక్తి ఈ సంసార సాగరాన్ని సులువుగా దాటిగలడు. అంటే ఎవరికైతే రాగద్వేషాలు లేవో అలాంటి వ్యక్తి, అంటే రాగద్వేషాలను అధిగమించిన వ్యక్తి సంసార సాగరం ఆయనకి ఇబ్బంది కలిగించదు, ఆయన సులువుగా సంసార సాగరాన్ని దాటి వెళ్ళిపోగలడు. మనల్ని బంధించేవి రాగద్వేషాలే, అది మనం గమనించాలి. This is what Narada emphasizes in this sutra. ఈ సూత్రంలో నారద వారు కూడా దీన్నే ఎక్కువగా నొక్కి చెప్తున్నారు. అంటే రాగద్వేషాలే మనల్ని
न किंचित वांछति न द्वेष्टि imply transcendence of raga and dvesha respectively. అది అంటే నా కించిత్ వాంఛతి అంటే అతను ఏది కోరుకోడు, నా ద్వేష్టి అని ఇచ్చాడు కదా, అంటే ద్వేషించడు అనేది. అది మనకి ఆ ద్వేషంలో రాగం కూడా ఉంటుంది, అందుకని రాగద్వేషాలు అనేవి ముఖ్యం, చాలా గొప్పవి అనే విషయాన్ని నారదులు కూడా చూపించారు. ఇక్కడ 8 గంటలు అయింది. 8 గంటలు ఒక్క నిమిషం ఏం చేయమన్నారు? గొప్పవి అంటే ఏమిటి? బంధించడంలో గొప్పవి. సంసారం అంటే కేవలంగా రాగద్వేషాలే అనే విషయాన్ని నారదుల వారు కూడా చూపించారు అని చెప్తున్నారు. 8 అయింది కనుక ఇంకా ఆపేద్దాం. మనం అనుకున్నాం కదా ఈ దేవీ నవరాత్రులు 8తో ఆపేద్దామని. తర్వాత ఇంకోసారి రేపు ఉన్నది కదా చదువుదాం. ఎవరికైనా సందేహాలు ఏమైనా ఉన్నాయండి? ఎక్కడైనా మీరు అడగొచ్చు మధ్యలో ఆపి కూడా, ఏమైనా సందేహం ఉంటే. సందేహం ఏమీ లేదా? అయితే మనం అందరం ముగించేద్దాం ఇప్పుడు. అందరికీ నమస్కారం. నమస్కారం.